విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ప్రతి చిత్రము ఓ ఆణిముత్యమే. అందుకే ఆయన్ను భారత ప్రభుత్వము అత్యంత ఉత్తమైన పద్మశ్రీతో సత్కరిస్తే, ప్రజలు ఆయన్ను కళా తపస్వి అని ముద్దు పేరు పెట్టుకుని గౌరవించుకున్నారు. ఆయన తెరకెక్కించిన కొన్ని చిత్రాలు ఎందుకు గొప్పవో, ఎందుకని నేటి తరం ఆ సినిమాలను తప్పకుండా చూడటమే కాక, భవిష్యత్తు తరాలకు చూపించాలో తెలుసుకుందాం. సుడిగుండాలు. ఇప్పుడంటే కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలైన 'పింక్', 'జాలీ', 'ఎల్ఎల్బి' చూసి తెలుగులో ఈ తరహా సినిమాలు ఎందుకు రావని మన తెలుగు ప్రేక్షకులు నిలువుతారు కానీ, ఎప్పుడో 1968లోని ఒక పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా తెరకెక్కించిన ఘనత విశ్వనాథ్ గారి సొంతం. నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్ర కథాంశాన్ని ఇప్పటికీ చాలా థ్రిల్లర్స్, ఎగ్జిక్యూషన్ కోసం బేస్ ఫామ్‌గా తీసుకోవడం అనేది చాలా గర్వకారణం. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం. 'నేరము శిక్ష'. సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ అవ్వలేకపోయింది కానీ, ఆంగ్ల నవల క్రైమ్ మరియు పనిష్మెంట్‌కు అడాప్షన్ తెరకెక్కిన ఈ చిత్రం చూసి, మనం చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా కొన్ని కుటుంబాలు ఎలా నష్టపోతాయనేది చాలా హృద్యంగా చూపించారు విశ్వనాథ్ గారు. 'ఓ సీత కథ'. ఈ చిత్ర కథాంశం అప్పట్లో ఓ సంచలనం. తాను ప్రేమించిన ఓ అమ్మాయి తనకు దక్కలేదనే కోపంతో ఆమె ప్రేమిస్తున్న వాడిని చంపిస్తాడు విలన్. తాను ప్రేమించిన వాడి హఠాన్ మరణానికి కారకుడైన వాడికి బుద్ధి వచ్చేలా చేయాలనే ధ్యేయంతో ఆ అమ్మాయి విలన్ తండ్రిని పెళ్లి చేసుకుంటుంది. వినడానికి చాలా కఠినంగా ఉన్న ఈ చిత్రాన్ని విశ్వనాథ్ గారు అత్యద్భుతంగా తెరకెక్కించారు. తాను కోరుకున్న అమ్మాయి తనకు తల్లిగా ఇంటికి వచ్చినప్పుడు ఆ విలన్ పడే వ్యధను తెరకెక్కించిన విధానం ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. 'సిరిసిరి మువ్వ'. తోటరాముడు తర్వాత యువతను ఆ స్థాయిలో ఇన్స్పైర్ చేసిన చిత్రమిది. అందుకు కారణం హీరో చంద్రమోహన్ గారు పాత్రను విశ్వనాథ్ గారు తీర్చిదిద్దిన విధానమే. మూగమ్మాయిగా జయప్రద గారి పాత్ర, ఆమెను అభిమానించే ఓ యువకుడు సాంబయ్యగా చంద్రమోహన్ గారి నటన ఇప్పటికీ ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి, కనిపిస్తాయి. ఈ చిత్రానికి వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణ. 'సీతామాలక్ష్మి'. సినిమా ఇండస్ట్రీలోని లొసుగులను, కష్టాలను మొదటిసారి ప్రేక్షకులకు తెలియజేసిన చిత్రమిది. హీరోయిన్ అవ్వాలనుకున్న ఓ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బందులు, అందుకు తోడ్పడిన నిస్వార్థ ప్రేమికుడు, ప్రేమ కోసం కెరీర్‌ని త్యాగం చేసిన ఓ అమ్మాయి, ఇలా చాలా హృద్యమైన అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. 'శంకరాభరణం'. ఓ స్వచ్ఛమైన బ్రాహ్మణుణ్ణి ఓ వేశ్య కుటుంబానికి చెందిన మహిళ ఇష్టపడటమా? సినిమా కథను విశ్వనాథ్ గారు చెబుతున్నప్పుడు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు కూడా ఇలాగే నోరు విప్పి ఆశ్చర్యపోయారు. కానీ ఆ కథకు సంగీతాన్ని జోడించి అత్యద్భుతంగా తెరకెక్కించడమే కాదు, నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సోమయాజులు అనే ఓ సాధారణ నటుణ్ణి ఫిలింఫేర్ అవార్డు అందుకునేలా చేసిన ఘనత విశ్వనాథ్ గారిది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి ఎమోషన్ ఇప్పటికీ మనసుకు హత్తుకుంటుంది. ఒక దర్శకుడిగా విశ్వనాథ్ గారు ఎంతటి ముందు చూపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. 'శుభలేఖ'. అప్పటికే నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న చాలా మంది యువతకు ఓ మార్గం చూపించిన సినిమా ఇది. టాలెంట్ ఉండాలే కానీ ఎలాంటి ఉద్యోగమైనా చేయొచ్చని చిరంజీవి గారి పాత్ర ద్వారా తెలియజేశారు విశ్వనాథ్ గారు. అలాగే స్వచ్ఛమైన ప్రేమ ముందు కులం, జాతి, ఐశ్వర్యం అనేవి అడ్డంకి కాదని మరోసారి తెలియజేశారు. ఈ చిత్రంలో చిరంజీవి గారి నటనకు ఫిలింఫేర్ అవార్డు రావడం విశేషం. అలాగే అప్పటి వరకు సుధాకర్‌గా పిలువబడిన నటుడు సుధాకర్ గారు సినిమా విడుదలయ్యాక శుభలేఖను ఆయన ఇంటి పేరుగా మార్చుకొని శుభలేఖ సుధాకర్ అయ్యాడు. 'సాగర సంగమం'. విశ్వనాథ్ గారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన సినిమా ఇది. ఓ కళాకారుడి బాధను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇది. నాట్యకారుడిగా కమల్ హాసన్ గారి నటన నభూతో నభవిష్యత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే స్వయంగా కమల్ హాసన్ గారు కూడా ఇప్పుడు ఆ సన్నివేశాలను రీక్రియేట్ చేయమన్నా కూడా తడపడతారేమో. కళాకారుడికి తన కళ మీద ఉండే ప్రేమ, అభిమానాన్ని ఈ చిత్రంలో చూపించినంత హృద్యంగా మరో చిత్రంలో ఇప్పటి వరకు చూపించలేదు. ఈ తరహా చిత్రంలోనూ ఓ అద్భుతమైన ప్రేమ కథను ఇనుమడించిన విధానం హర్షణీయం. అందుకే తెలుగు సినిమా క్లాసిక్స్‌లో 'సాగర సంగమం' మొదటి వరుసలో నిలుస్తుంది. 'స్వాతి ముత్యం'. మన సమాజంలో ఓ ఒంటరి మహిళ ఎదుర్కొనే ఇబ్బందులను ఎలాంటి బెరుకు లేకుండా తెరకెక్కించిన చిత్రమిది. అలాంటి భర్త చనిపోయి ఒంటరిగా బ్రతుకుతున్న మహిళకు, ఆమె బిడ్డకు అండగా ఓ అమాయకుడు నిలిస్తే ఎలా ఉంటుందనే ఊహకు చిత్రరూపమే 'స్వాతి ముత్యం'. ఈ చిత్రంలో కమల్ హాసన్ గారి కంటే రాధిక గారు నటిగా ఎక్కువ మార్కులు కొట్టేయడం అనేది గమనార్హం. ఎంత సీరియస్ సబ్జెక్ట్లోనూ విశ్వనాథ్ గారు కామెడీని చాలా సహజంగా జోడించిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే నేషనల్ అవార్డు సైతం వచ్చింది. 'సిరివెన్నెల'. గేయ రచయిత సీతారామ శాస్త్రి గారిని
సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మార్చిన చిత్రం ఇది. హీరో అంధుడు, అతన్ని ఇష్టపడే అమ్మాయి మూగ. వీరిద్దరి ప్రేమకు మధ్యలో ఓ గైడ్. ఒక అద్భుతమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. సినిమా ఎండింగ్ చూసి కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడు. శృతి లయలు మన మూలాలను ఎప్పటికీ మరువకూడదనే బేసిక్ లైన్తో తెరకెక్కిన అద్భుతమైన చిత్రం ఇది. అప్పటి వరకు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా జనాల్ని అలరిస్తున్న రాజశేఖర్ గారు సాఫ్ట్ రోల్స్ కూడా ప్లే చేయగలడని ప్రూవ్ చేసిన సినిమా ఇది. సుమలత గారి పాత్రకు అంత సహజంగా ఎలా రాయగలిగారో తెలియదు కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ కి సరైన ఉదాహరణ ఆమె పాత్ర. స్వయం కృషి. అప్పటికే కిరాతకుడు, కొండవీటి రాజా, వేట, చంటబ్బాయి, పసివాడి ప్రాణం లాంటి సినిమాల్లో నటించి సూపర్ మాస్ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాక మెగాస్టార్ గాను చిరంజీవి గారు ఎదుగుతున్న తరుణం ఇది. ఆ తరుణంలో చెప్పులు కుట్టేవాడిగా నటించమని అడిగితే ఇప్పటి నటులైతే ఇమేజ్ కి ప్రాబ్లం అని, ఫ్యాన్స్ కి నచ్చదని ఏదేదో కారణాలు చెప్పి తప్పుకునేవారు. కానీ చిరంజీవి గారు రిస్క్ చేసి మరీ నటించిన చిత్రం ఇది. ఒక చెప్పులు కుట్టేవాడు స్వయం కృషితో అందలాన్ని అధిరోహించిన విధానమే కథాంశం. అలాగే పిల్లలకి బాధ్యత తెలియకుండా పెంచడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయనేది కూడా ఈ చిత్రంలో చూపించారు విశ్వనాథ్ గారు. స్వర్ణ కమలం. కళను బ్రతికించడం, ఆ కళ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పడం అనేది ఎంత అవసరం అనేది విశ్వనాథ్ గారు ఈ చిత్రంతో తెలియజేశారు. అది కూడా కామెడీని, ఎమోషన్ని సమపాలనలో జోడించి తెరకెక్కించారు. వెంకటేష్ గారు డీసెంట్ పర్ఫార్మెన్స్ కంటే భానుప్రియ గారి లౌక్యంతో చేసే పర్ఫార్మెన్సు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సూత్రధారులు. ఈ సినిమా అప్పట్లో హిట్ అయిందో లేదో తెలియదు కానీ ఈ సినిమాను ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడల్లా మాత్రం ఈ సినిమా ఇప్పుడు వస్తే బాగుంటుంది, కనీసం ఎవరైనా ఇప్పుడు రీమేక్ చేసినా బాగుండుని అనిపిస్తుంది. అంతటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమా సూత్రధారులు. ఆపద్ బాంధవుడు. చిరంజీవి గారు తన మాస్ ఇమేజ్లో నుంచి మరోసారి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఒక నిస్వార్థమైన వ్యక్తి తన అనుకున్న వాళ్ళ కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడని చూపించిన సినిమా ఇది. చిరంజీవి గారి నటన మెంటల్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమాకి ప్రాణమైతే కీరవాణి గారి సంగీతం సినిమాకు ఆయువు పట్టు. స్వాతి కిరణం. కళకి కావాల్సింది కరుణ కానీ ఈర్ష్య కాదని చెప్పిన చిత్రం స్వాతి కిరణం. ఓ తక్కువ జాతి యువకుడికి సంగీతం నేర్పిస్తాడు ఓ సంగీత సామ్రాట్. కానీ ఆ యువకుడు తనకంటే అద్భుతంగా పాడుతున్నాడని ఈర్ష్యపడి అతడి మరణానికి కారణమవుతాడు. ఆ బాధతో నిరాశుడైన ఆ సంగీత సామ్రాట్ జీవితం ఎలా ముగిసిందనేది చిత్ర కథాంశం. ఈ చిత్రానికి మమ్ముట్టి గారి నటన, ఆయన సొంత డబ్బింగ్ హైలైట్గా నిలిచింది. శుభ సంకల్పం. తనకి అత్యంత ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారి కోసం విశ్వనాథ్ గారు చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో విశ్వనాథ్ గారు నటుడిగాను ప్రేక్షక లోకాన్ని పలకరించడం విశేషం. అప్పుడప్పుడే సమాజంలో పాతుకుపోతున్న కుల మత భేదాలను, వర్గ రాజకీయాలను ఎంతో నేర్పుతో తెరకెక్కించారు విశ్వనాథ్ గారు. ఆమని గారి నటన, పిసి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. ఈ చిత్రంతోనే విశ్వనాథ్ గారు దర్శకుడిగా ఆఖరి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. తన భార్య చనిపోయిన విషయాన్ని విశ్వనాథ్ గారికి చెప్పడం కోసం కమల్ హాసన్ గారు పడే వేదన చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడి కూడా కళ్ళ వెంబడి నీళ్లు దారలా కారడం ఖాయం. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సన్నివేశం. శుభప్రదం. విశ్వనాథ్ గారు దర్శకుడిగా తెరకెక్కించిన ఆఖరి చిత్రం ఇది. అల్లర్ నరేష్ లోని నటుడిని పరిచయం చేసిన చిత్రం ఇది. సినిమా కథ కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉండటంతో సరిగ్గా ఆడలేదు కానీ కొన్ని భావోద్వేగాలను ఆయన తెరపై పండించిన తీరు మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా తన భర్త తనతో అబద్ధం చెబుతున్నా అని తెలిసి కూడా మారు మాట్లాడిన భార్య మనసులో పడే ఆవేదనను విశ్వనాథ్ గారు తెరకెక్కించిన విధానం అమోఘం. తన ఐడియాలజీ నేటితరం ప్రేక్షకుల మైండ్ సెట్కి సూట్ అవ్వదని దర్శకత్వానికి దూరమైన కె విశ్వనాథ్ గారు తనలోని కళాతృష్ణను తీర్చుకోవడం కోసం అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తూ ఉన్నారు. ఆయన నటుడిగాను అద్భుతమైన పాత్రలు పోషించారు. ఆయన సినిమాలు సమాజానికి స్ఫూర్తిదాయకం. అందుకే తెలుగు సినిమా గర్వించదగిన వ్యక్తుల్లో కె విశ్వనాథ్ గారు ఒకరిగా నిలిచారు.